హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారు, నేను కూడా చాలా బాగునండి. సో ఇవాళ మన ఛానల్లో కొత్త రెసిపీ చేశానమాట. ఎంత బాగుందని టేస్ట్ అసలు తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. నాకైతే అంత టేస్ట్ బాగుందనమాట. అండ్ తప్పకుండా సమ్మర్ అయ్యేలోపు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్ బాగుందనమాట. సో ఇప్పుడు మ్యాంగోనే 2 మ్యాంగోస్ తీసుకున్నాను అనమాట. నేను తీసుకొని మొత్తం ప్యూరీ కింద చేశాననమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ కొంచెం మ్యాంగో ప్యూరీ దీంట్లో వేసాను. మిగతా మ్యాంగో ప్యూరీ అంతా పక్కన పెట్టాను అనమాట. సో దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసాను, షుగర్ 2 టేబుల్ స్పూన్ వేసాను అనమాట. కొంచెం 250 ml వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టండి. హైలో పెట్టాల్సిన అవసరం లేదు, మాడిపోతుంది అనమాట. సిమ్లో పెట్టి దీన్ని బాగా తిప్పుతూ ఉండండి. ఇది కొంచెం తిక్కాలన్నమాట, మరి తిక్కాల్సిన అవసరం లేదు, కొంచెం తిగ్గా వచ్చి సరిపోద్ది అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను కస్టర్డ్ పాలు చేశాను అనమాట. సో దానికోసం చెప్పేసి 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను నేను. 1/2 లీటర్ మొత్తం పాలు అయితే వేయలేదండి నేను, కొంచెం పాలు పక్కన పెట్టాను అనమాట. ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి కదా దాంట్లో, అందుకని చెప్పి కొంచెం పాలు పక్కన పెట్టేసి మిగతా పాలంతా మరిగిస్తాను అనమాట. అలాగే పాలని వాటర్ కూడా ఏం మిక్స్ చేయలేదండి, ఓన్లీ మిల్క్ ఒకటి వేసాను అనమాట. మనకు కావాలంటే ఫుల్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, లేదా నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫుల్ క్రీమ్ దొరకలేదు నాకు, అందుకని చెప్పి మామూలు మిల్క్ వేసాను అనమాట నేను. అండ్ ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి, ఉండలు లేకుండా మిక్స్ చేయండి. అండ్ దీంట్లోకి మనం పాలు మరిపెడతాం కదా, దాంట్లోకి అయితే షుగర్ మీకు తగ్గట్టు వేసుకోండి. నేను తక్కువ తింటాను కాబట్టి షుగర్ 2 స్పూన్స్ వేసుకున్నాను అనమాట. మీరు ఎక్కువ తింటే 4-5 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన మ్యాంగో ప్యూరీ కూడా అయిపోయింది అనమాట. ఇక చూసారు కదా, ఇంకా తిక్గా సరిపోద్ది అనమాట, మరి తిగ్గా ఉంటే అవసరం లేదు మనకి. సో అది ఆఫ్ చేసాను అనమాట స్టవ్ అయితే. అండ్ పాలు మరిగిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడ మన కస్టర్డ్ పౌడర్ ఉంది కదా మనం చేసుకున్న దాకా, సో అది కూడా దాంట్లో వేసి తిప్పుతూ ఉండాలన్నమాట. ఇది కూడా సిమ్లో పెట్టాలండి, హైలో పెట్టాల్సిన అవసరం లేదనమాట. హైలో పెడితే మాడిపోతుంది మనకి. సిమ్లో పెట్టి ఉండలేకుండా తిప్పుతూ ఉంటే అయిపోతుంది అనమాట మనకి. అది కూడా మరి తిగ్గా అవసరం లేదు, లైట్గా కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని 4 సైడ్స్ కట్ చేస్తాను అనమాట నేనైతే. అండ్ ఇప్పుడు దీంట్లో కస్టర్డ్ పాలు వేసుకొని బ్రెడ్ దానిపైన పెట్టుకోండి. అండ్ మనం స్టార్టింగ్లో మ్యాంగో ప్యూరీ పక్కన పెట్టా కదా, సో మ్యాంగో ప్యూరీ అనేది దీనిపైన పెట్టుకోండి, బ్రెడ్ పైన వేసుకోండి. నాకైతే బ్రెడ్ వేయడానికి సరిగ్గా వేరే బౌల్స్ ఏం లేవన్నమాట. వేరే బౌల్స్ మంచిగా ఉంటే బాగుండేది. ఈ పెద్ద బౌల్ ఉంది కదా, సరిపోతుంది అనుకున్న బ్రెడ్ సైజు నేను, కాకపోతే బ్రెడ్ సైజ్ చిన్నగా అయిపోయింది అనమాట. సర్లేండి ఏదో ఒకటిలేండి. ఇంకా మ్యాంగో ప్యూరీ అయితే దానిపైన వేసేయండి. ఈ మ్యాంగో ప్యూర్ అయితే మనం కస్టర్డ్ కలిపాం కదా, అది కాదనమాట, మనం సపరేట్గా తీసుకున్నాం కదా అదనమాట. సో దానిపైన కస్టర్డ్ అయితే వేసేయండి. అలాగే ఒక 2 స్టెప్స్ వరకు చేసుకోండి. మళ్ళీ బ్రెడ్ పెట్టండి, మళ్ళీ మ్యాంగో ప్యూరీ దానిపైన వేయండి, అండ్ మళ్ళీ కస్టర్డ్ పోయండి. ఇప్పుడు లాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం స్టార్టింగ్లో మనం కస్టర్డ్ పౌడర్ వేసుకొని షుగర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం మ్యాంగో అంతా వేసుకొని, సో అదైతే దానిపైన కొంచెం కొంచెం పోస్తుండండి, మరీ ఎక్కువ పోయిద్ది అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత దానిపైన చిన్న చిన్న మ్యాంగోస్ ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. అలాగే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. మా ఇంట్లో ఎక్కువ లేవన్నమాట, అందుకని చెప్పి 2 కాజు 2 బాదం వేసి అంతే అనమాట. నేను ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట మనకి. మొత్తానికి సింపుల్గా మన రెసిపీ రెడీ అయిపోయింది అనమాట. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో అయితే 3 గంటలు పెట్టండి, లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో కింద మాత్రం పెడితే 6 అవర్స్ వదిలేండి ఫ్రిడ్జ్లోని. తర్వాత తీసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే మేము బ్రెడ్కి నార్మల్గా వేస్తాం కదా, అలా కాకుండా నేను గీలో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు అనమాట, అది మన ఇష్టం అనమాట. గీలో ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అనమాట. మా ఇంట్లో గీలేదు కాబట్టి సింపుల్గా చేస్తాను అనమాట, ఉన్న దాంట్లో చేస్తానండి. ఇక్కడ ఎక్కడి నుంచి బయట నుంచి ఏమి కొనుక్కురాలేదనమాట. మ్యాంగోస్ ఇంట్లోనే మా ఆయన తీసుకొచ్చారనమాట. సో కాజు బాదం చెప్పే కదా, కొన్ని వేసాను అనమాట. సో మిగతా కస్టర్డ్ పౌడర్ ఇంట్లో ఉంది, మిల్క్ ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. అందుకని చెప్పి నేను కూడా చాలా సింపుల్గా చేస్తాను. ఇంత సింపుల్గా చేసినా సరే టేస్ట్ చాలా బాగుందనమాట. ఈ వీడియోని అయితే నేను సండే రోజు తీసాను అనమాట, అంటే 24th రోజు తీసాను అనమాట. ఆ రోజు చిన్నోడికి 7 months నిండిపోయి 8 months వచ్చినాయి అనమాట. అప్పుడే వాడికి 8 months వచ్చి నమ్మలేకపోతున్నాను. మొన్న పుట్టినట్టు అనిపిస్తుంది అనమాట నాకు. పిల్లలు చాలా చాలా ఫాస్ట్గా ఎదిగిపోతారు కదా. నేను ఏం చేస్తానంటే ఈ 7 months చిన్నోడికి ఏం చేస్తానంటే, నేను ప్రతి మంత్ మనం ఫొటోస్ తీస్తాం కదా, సో ఫొటోస్ తీసినప్పుడు ఏమైంది పడుకోవా అయిపోయింది నిద్ర, ఇక్కడ బాగా పడుకున్నాడు అనమాట. నేను చిన్నోడని చెప్తున్నా కదా వీడియోలోని, సో ఆ మాట వినగానే మా ఓడైతే లేచిపోయి కూర్చున్నాడు అనమాట, నవ్వుతున్నాడు అనమాట వాడు. సో నేను ఏం చేస్తాను అంటే, ఎవ్రీ మంత్ ఫొటోస్ తీస్తాం కదా మనము, అంటే మొత్తం డెకరేషన్ చేసి ఆ పక్కన 8 months అని రాసి, లేదా 7 months అని రాసి ఫొటోస్ ఇస్తాం కదా మనం. నేను అలా కాకుండా ఏం చేస్తానంటే, ఈసారి ప్లెయిన్ మా దగ్గర వైట్ క్లాత్ ఉందన్నమాట, ఆ క్లాత్ తీసి చిన్నని పడుకోబెట్టి ఫోటో తీసాను అనమాట. అంతే అనమాట, ఫోటో వీడియో నేను నార్మల్ తీస్తాను. అదేం చేస్తానంటే, ఫోటో తీసుకెళ్ళాను చాట్ జీపీటీలో పెట్టేసి పక్కన 8 months పెట్టమని చెప్పాను చాక్లెట్స్తోని, అండ్ మొత్తం డెకరేషన్ అంతా చాక్లెట్స్తోని, రోజ్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, సో దాంతో చేయమని చెప్పాను అనమాట. ఏ కూడా నాకు ఫోటోలు తీస్తుంది అనమాట, తీసి చాలా బాగుంది ఫోటో అయితే. నాకేంటంటే ప్రతిసారి డెకరేషన్ చేస్తా కదా హెవీగా, అలా కాకుండా సింపుల్గా తీసేద్దాము, ఎలాగో ఏఐ ఉంది కదా దాంట్లో ఫోటో తీద్దామని చెప్పేసి ఈ మంత్ అయితే డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది ఫోటో అయితే.
ఇక్కడ నేను ఏం చేశానంటే కస్టర్డ్‌ది మిలిగిందనమాట. సో, ఇది ప్లెయిన్‌గా తినేసాం నేను జేషి. అంటే దీంట్లో ఏం ఏసుకోలేదనమాట. ఏం ఏసుకోకపోయినా చాలా బావుందండి. ఐస్ క్రీమ్‌లా ఉందనమాట తింటుంటే టేస్ట్ ఇది. అలా కాకుండా మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. లేదంటే మ్యాంగోస్ వేసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ వేసుకోవచ్చనమాట. యాపిల్ గానీ, గ్రేప్స్ గానీ ఏది ఉంటే అది ఏసుకోవచ్చనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఇక్కడ చూసారు కదా! చాలా థాంక్స్ అనమాట. అండ్ చిన్న లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.